న్యూస్ పహల్గామ్ అటాక్ కు సంబంధించి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరుపుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టెర్రరిస్టుల దాడితో టూరిస్టులు భయంతో బిక్కచచ్చిపోయారు. దుకాణాల వద్ద ఒక్కచోట కూర్చున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ అటాక్ కు సంబంధించి మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరుపుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టెర్రరిస్టుల దాడితో టూరిస్టులంతా కూడా భయంతో బిక్కచచ్చిపోయారు. దుకాణాల వద్ద ఒక చోట కూర్చున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. कस्टमर बोला రైట్ ఇక పహల్గామ్ అటాక్ కు సంబంధించిన ఒక వీడియో అయితే వెలుగులోకి వచ్చింది. కాల్పు జరుపుతున్న సమయంలో ఆ వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో అయితే వైరల్ అవుతోంది. టెర్రరిస్టుల దాడితో టూరిస్టులంతా భయంతో బిక్కచచ్చిపోయారు. ఆ నేపథ్యంలోనే దుకాణాల వద్ద కూర్చున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రైట్ ఇక పహల్గామ్ ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని అంతా కూడా నివ్వెరపరిచింది. సుమారు 28 మందికి పైగా అక్కడ చనిపోయిన ఘటన నెలకొంది. భారతీయులంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఒక వీడియోని మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారు కాల్పులు జరుపుతున్న సమయంలో అయితే ఈ వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతోంది. దీనికి సంబంధించి టూరిస్టులంతా కూడా భయంతో అక్కడ కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఉగ్రదాడి ఏ విధంగా జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విధానంగానే మనకు కనిపిస్తోంది. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారందరినీ కూడా మోకాళ్లపైన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతూ కూడా మమ్మల్ని షూట్ చేశారు. మా పక్కనే ఉన్నా కూడా మేము తెలుసుకోలేకపోయాము. వారంతా కూడా మిలిటరీ దుస్తుల్లో వచ్చారు, మేము గుర్తించలేకపోయాము అంటూ కూడా వారు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ప్రెజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక వీడియో అయితే చూస్తున్నాము. ఆ వీడియోలో కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది. టెర్రరిస్టులంతా కూడా మోకాళ్లపై కూర్చున్న దృశ్యాలు మనకు మోకాళ్లపై కూర్చున్న టూరిస్టులను మనం చూస్తున్నాము. టెర్రరిస్టులు అక్కడ నించొనున్నారు. సో ఈ విధంగా ఏ విధంగా అయితే ఉగ్రదాడి జరిగిందో దానికి సంబంధించి కూడా బాధితులు ఎవరైతే చెప్పారో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. మరికొంతమంది అయితే టెర్రరిస్టుల బాధతో లేదంటే టెర్రరిస్టుల భయంతో కూడా వారు ఎక్కడ మమ్మల్ని షూట్ చేస్తారో అనే భయంతో దుకాణాల వద్ద కూడా కొంతమంది కూర్చుండిపోయారు. ఏ విధంగా వాళ్ళు భయపడ్డారో బిక్కుచచ్చిపోయారో ఆ దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. कस्टमर बोला कस्टमर बोला పహల్గామ్ అటాక్ కు సంబంధించిన ఒక వీడియో అయితే వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరుపుతున్న సమయంలో తీశారు ఈ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతోంది. ప్రెజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా వీడియోలో ఏం జరుగుతోందో అనేది మనం చూస్తున్నాము.
ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది కొంతమంది నించొని ఉన్నారు, మరి కొంతమంది ఎవరైతే ఉగ్రదాడి జరిపారో అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విధంగా మమ్మల్ని మోకాళ్ళపైన కూర్చోబెట్టి వారు అటాక్ చేశారు, గన్నులతో షాట్స్ చేశారు అని ఏ విధంగా చెప్పారో ప్రస్తుతం ఆ విధంగానే మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన మరికొంతమంది టూరిస్టులు అయితే ఇంతకుముందు చెప్పారు షాల్వాలు ఎవరైతే అమ్ముతున్నారో మేము అక్కడికి వెళ్ళి తలదాచుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. సో ఆ నేపథ్యంగానే ఆ సందర్భంలో వాళ్ళు ఏ విధంగా చెప్పారో ప్రజెంట్ దృశ్యాలలో కూడా మనకు అదే క్లియర్ కట్ గా కనిపిస్తోంది. వారంతా కూడా అక్కడ ఒక షాప్ల దగ్గరకు వచ్చి కూడా వాటి వెనకాల అంటే షాల్వాస్ కానీ స్వెటర్స్ కానీ వాటి వెనకాల తలదాచుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. టెర్రరిస్టులు ఏ విధంగా ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో అన్న ప్రాణ భయంతో వారంతా కూడా అక్కడ కూర్చుండిపోయారు. కానీ ఆ వీడియోలో మనకి స్పష్టంగా కాల్పుల సౌండ్ మాత్రం వినిపిస్తోంది. అంటే ముందు ఏ విధంగా జరగబోతుంది, ముందు సైడ్ ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది మనం అంచనాకు రావచ్చు. అక్కడ నుంచి గన్నుల మోతలైతే వినిపిస్తున్నాయి. వాటి నుంచి ప్రాణ భయంతో తప్పించుకొని వచ్చిన బాధితులు లేదంటే టూరిస్టులంతా కూడా ఇక్కడ షాపుల దగ్గర వచ్చి తలదాచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. कस्टमर मोबाइल कस्टमर मोबाइल రైట్గా పహల్గామ్ అటాక్ కు సంబంధించిన ఒక వీడియో అయితే వెలుగులోకి వచ్చింది. వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పహల్గామ్ అటాక్ కి సంబంధించిన వీడియో అయితే మనం చూస్తున్నాము. అందులో షాప్స్ దగ్గర బాధితులు కానీ లేదంటే టూరిస్టులు కానీ అక్కడ వచ్చి తలదాచుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? రైట్ రేకైతే పెహల్గామ్లో బైసరన్ వ్యాలీలో 22వ తేదీన జరిగిన కాల్పుల ఘటనలో ఆ రోజు జరిగిన వీడియో అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అక్కడ కాల్పులు జరిగిన తర్వాత అందరూ గుమ్మికూడిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ చూస్తున్నాం. కొన్ని బట్టలు కూడా అమ్మే వస్త్ర దుకాణం కూడా అక్కడ పెట్టారు. ఏదైతే కాశ్మీర్కి సంబంధించిన శ్రీనగర్కి సంబంధించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన స్టాల్ కూడా అక్కడ ఉంది. కాల్పులు జరిగిన తర్వాత అందరూ ఒక దగ్గర గుమ్మికూడిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులు జరిపారో కాల్పులు జరిపిన తర్వాత ప్రధానంగా దానికి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అంటే వారు భయాందోళనకు గురైన వారు అక్కడ ఏదైతే దాని పక్కనే క్యాంటీన్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ భోజనం చేస్తున్న వారు కొంతమంది అక్కడి నుంచి వీడియో షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ అది వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఈ కాల్పులు జరిపిన తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి కాల్పులు జరుగుతున్న సందర్భంలోనూ అనేక మంది అక్కడున్న ఫెన్సింగ్ను దూకి పారిపోయారు. మరోవైపు అక్కడ హోటల్ నిర్వాహకులు, స్టాల్స్ నిర్వాహకులు అందరూ కూడా భయభ్రాంతులకు గురైన వారంతా కూడా అక్కడి నుంచి పరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదైతే ఓపెన్ ప్లేస్ ఏదైతే కనిపిస్తుందో ఆ డౌన్లోనే అక్కడ కొంచెం ప్లేన్ ప్లేస్ కనిపిస్తున్న దగ్గర ఇండియన్ నేవీ ఆఫీసర్కి సంబంధించి ఇండియన్ నేవీ ఆఫీసర్ని కూడా హతమార్చిన నేపథ్యంలో ఆమె ఆఫీసర్ భార్య కూడా అక్కడే రోధిస్తున్న పరిస్థితి కనిపించింది. గతంలో వీడియో అది కూడా వైరల్ అయింది. ఆ తర్వాత ఏదైతే స్టాల్ ఉందో ఇప్పుడు మనం చూస్తున్న దుస్తుల స్టాల్ ఏదైతే ఉందో ఆ స్టాల్కి కొంచెం ముందు ఆ డౌన్లోనే మిగతా వారిని ఆ మోకాళ్ళ మీద నుంచోబెట్టి వారిని పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పచ్చిక బయళ్ళు, చెట్లు, కొండ ప్రాంతాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతానికి పర్యాటకులు డైలీ 3 నుంచి 4,000 మంది వరకు కూడా బైసరన్ వ్యాలీకి వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే అదును చూసి ముందుగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ట్రెక్కింగ్ నిర్వహించి దాదాపు 4 ఉగ్రవాదులు ట్రెక్కింగ్ ద్వారానే ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వారు కూడా వెళ్ళిన నేపథ్యంలో పక్కనున్న పర్యాటకులందరూ కూడా ఇండియన్ ఆర్మీ వారే అని వారు భావించారు. దానిలో భాగంగానే ఇండియన్ ఆర్మీ అని భావించిన నేపథ్యంలోనే వారందరూ కూడా నార్మల్గా ఆర్మీ దుస్తులు ఉన్నారు కాబట్టి ఏం చేయలేని అందరూ కూడా భావించారు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత అందరినీ ప్రశ్నించి మరి అంటే ఇండియన్ ఆర్మీ సైనికుల దుస్తుల్లో ఉన్నారు, ఏం చేయలే, మన ఆర్మీయే కదా, ఇండియన్ ఆర్మీయే కదా అని ధైర్యంతో అందరూ కూడా
అందరూ కూడా సరదాగా గడుపుతున్నారు. కొంతమంది ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తున్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, మరి కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు, కొంతమంది అక్కడ ఏర్పాటు చేసిన చైర్స్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా ఉగ్రవాదులు 5 ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో, అంటే అందరూ తేరుకునే లోపల ఇండియన్ ఆర్మీ ఎందుకు కాల్పులు జరుపుతుంది దుస్తులో, సైనిక దుస్తులో వచ్చి ఎందుకు మమ్మల్ని ఇలా కాల్పులు జరుపుతున్నారని కూడా అందరూ కూడా పుష్టాలు కూర్చున్నారు కానీ, దూరంగా కూర్చున్న వాళ్ళు కానీ అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఈ సైనిక దుస్తులో ఉన్నారు, కాల్పులు జరపడం మొదలుపెట్టిన తర్వాత కాదు ఇది సైనికులు కాదు, ఇండియన్ ఆర్మీ కాదు, ఇది ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ దుస్తులో వచ్చి సైనికుల్లాగా వ్యవహరించి వారు ఇక్కడికి వచ్చి ఉగ్రవాద ముసుగులో సైనికుల ముసుగులో ఉగ్రవాదులుగా వ్యవహరించి ఇక్కడ అంతా కూడా కాల్పులు జరుపుతున్నప్పుడు ఆందోళన చెందిన అందరూ కూడా అక్కడి నుంచి పరారైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్పుల్లో అందరినీ కూడా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపారు. దీంట్లో నూతన నవ దంపతులు వారం క్రితం పెళ్ళైన వారు కూడా ఆ రోజు వెళ్ళారు. అక్కడ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చనిపోయారు. అతని భార్య రోధిస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నాయి. అందరినీ కూడా కన్నీరు పెట్టించే దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే అక్కడికి వెళ్ళిన యాత్రికులు ఎవరైతున్నారో వారు అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో కూర్చుని చైర్స్లో కూర్చుని అక్కడ జరుగుతున్న మొత్తం అంతా కూడా ఘటన అంతా కూడా వీడియో తీశారు. తర్వాత అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరి నుంచి ఒకరి నుంచి ఒకరు షేర్ అయ్యేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఆ వీడియో కూడా ఇప్పుడు అందరూ కూడా ఎంతో బాధ కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆ సందర్భంలో జరిగిన దృశ్యాలు, ఆ రోధిస్తున్న దృశ్యాలు, ఎవరైతే వధువు ఎవరైతే ఉన్నారో తన భర్తను కోల్పోయి కాపాడండి అంటూ కూడా కోరిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజల ద్వారానే వారు కూడా కిందికి తీసుకువెళ్లారు. కానీ త్వరగా కిందికి తీసుకువెళ్ళండి నా భర్తని అంటూ కూడా వారు కోరినప్పుడు తిరిగి వెళ్ళినప్పటికీ కూడా స్పాట్లోనే ఆయన చనిపోయిన పరిస్థితి కనిపించింది. తర్వాత కిందకి తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకువెళ్లారు. కింద అనంతనాగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అతనికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయారు. ఇలా అందరినీ కూడా మొత్తం ఏదైతే వీక్షకులు ఎవరైతే చూస్తున్నారో సోషల్ మీడియాలో ఈ వీడియోను అందరూ కూడా ఎంతో కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా కొంత భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆ రోజు జరిగిన ఘటన అంతా కూడా ఏదైతే నరమేధం 10 నిమిషాల్లోనే సైనిక దుస్తులో వచ్చిన ఉగ్రవాదులు నరమేధం సృష్టించి 26 మందిని హతమార్చి అక్కడి నుంచి పరారైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వీడియో ఇప్పుడు దాదాపు 22వ తేదీన జరిగింది. ఇప్పుడు దాదాపు 6 రోజులు కూడా పైన కూడా కావస్తుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో రావడం అదంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. రేఖ.